1976లో ఇందిరాగాంధీ భారత్కు ప్రధానిగా ఉన్నారు. ఆ టైంలో ఇందిరాగాంధీ ఎఫ్సిఆర్ఏ బిల్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. కానీ ఇప్పుడు అదే బిల్ను చేంజ్ చేస్తూ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇందులో చేర్చిన కొత్త రూల్స్తో భారత్లో ఉన్న క్రైస్తవులను టార్గెట్ చేస్తున్నారు అని వాషింగ్టన్ వైట్ హౌస్ నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఇది నిజంగా క్రైస్తవులను టార్గెట్ చేస్తోందా? అసలు భారత్లో తెచ్చిన ఈ చట్టానికి అమెరికాకు ఉన్న సంబంధం ఏంటి? ఇందిరాగాంధీ తెచ్చిన ఈ చట్టాన్ని ఎందుకు మారుస్తున్నారు? అసలు ఎఫ్సిఆర్ఏ బిల్లులో ఏముంది? ఈ బిల్లు ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ బిల్కు సపోర్ట్ ఇస్తున్నారా లేదా అనేది కామెంట్లో తెలియచేయండి. మనం ఈ బిల్లు ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి అంటే 1976కి వెళ్ళాలి. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నారు. ఇండియాలో ఎమర్జెన్సీ ఉంది. కానీ అదే టైంలో అమెరికా రష్యా మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఎందుకో తెలుసా? ప్రపంచం ఆధిపత్యం కోసం ఈ రెండు దేశాలు తమ ప్రభావాన్ని పెంచుకోవాలనుకున్నాయి. అమెరికా వైపు కొన్ని దేశాలు, రష్యా వైపు మరికొన్ని దేశాలు నిలబడ్డాయి. ఆ టైంలో భారత్ ఏ వైపు లేకుండా తటస్థంగా ఉండేది. అప్పుడు ఈ రెండు దేశాలు భారత్కు సహాయం చేయడమో లేదా భారత్కు ఇబ్బంది పెట్టైనా తమ గ్రూప్లోకి చేర్చుకోవాలి అనుకున్నాయి. కరెక్ట్గా అదే టైంలో అంటే 1976 టైంలో ఇండియాలో ఎమర్జెన్సీ ఉంది. ఆ సిచ్యువేషన్ యూస్ చేసుకోవాలి అనుకున్న ఈ రెండు దేశాలకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చెక్ పెట్టాలి అనుకున్నారు. ఎమర్జెన్సీ ఉన్నా కూడా 1976లో విదేశీ నిధుల నియంత్రణ చట్టం తీసుకువచ్చింది. దీన్ని ఎఫ్సిఆర్ఏ అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ ఇందిరాగాంధీ గారు ఈ చట్టం తీసుకురావడానికి ముఖ్య కారణం విదేశీ నిధులతో భారత్లో ప్రతిపక్షాలు, మీడియా ఇందిరాపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే అనుమానంతో ఈ చట్టం తెచ్చారు. ఈ చట్టం ఉన్నప్పటికీ సరిగ్గా అమలు కాలేదు. ఎందుకంటే ఇందులో ఉన్న లోపాలు. అవి ఏమంటే విదేశీ నిధులు ఏ సంస్థలకు అందుతున్నాయో వాటిని దేనికి యూజ్ చేస్తున్నారో తెలిసేది కాదు. అప్పట్లో అన్ని వివరాలు కాగితాలపైనే జరిగేవి. దీంతో కాగితాలు మిస్ చేసేవాళ్ళు. ఈ లోపాలను దృష్టిలో పెట్టుకొని 2010లో కొత్త ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని తీసుకువచ్చారు. ఎవరు అంటే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్. ఈ చట్టం రావడానికి అసలు కారణం ఏమి అంటే అప్పటి వరకు ఉన్న 1976 ఎఫ్సిఆర్ఏ చట్టం యొక్క లక్ష్యం ఏంటి అంటే విదేశాల నుంచి డబ్బు ప్రభావం భారత్పై నియంత్రించడం. అయితే 2010లో వచ్చిన ఎఫ్సిఆర్ఏ చట్టం లక్ష్యం ఏంటి అంటే విదేశాల నుంచి వచ్చే ప్రతి రూపాయికి లెక్క చెప్పడం. అంటే విదేశాల నుంచి ఎంత అమౌంట్ వస్తోంది, ఏ ఎన్జిఓ సంస్థకు వెళ్తోంది, ఆ డబ్బును అసలు దేనికోసం ఖర్చు చేస్తున్నారు అనే విషయాలను పూర్తి నిఘా పెట్టారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే భారత్లో దాదాపు 15,000 ఎన్జిఓలు విదేశీ డబ్బు సహాయంతో నడుస్తున్నాయి. వీటిలో కొన్ని క్రైస్తవ మిషనరీలు ఉచిత విద్య, సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. వాటితో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మరికొన్ని దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏమంటే 1976లో వచ్చిన చట్టం భారత్పై విదేశీ డబ్బు ప్రభావం ఆపడానికి వస్తే 2010లో వచ్చిన చట్టం విదేశీ సహాయం పొందే సంస్థలు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి అనే రూల్ తెచ్చారు. కానీ 2026లో తీసుకువచ్చిన ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు కొత్త రూల్స్తో సంచలన విషయాలు ఉన్నాయి. అసలు 2026 బిల్లులో ఏముంది? 2010 చట్టానికి 2026 చట్టానికి ఉన్న తేడా ఏంటి అంటే నెంబర్ 1 ఆస్తుల స్వాధీనం. 2010 చట్టంలో ఒక ఎన్జిఓ సంస్థ లైసెన్స్ క్యాన్సిల్ అయితే కేవలం బ్యాంకు ఖాతాలో ఉన్న అమౌంట్ను మాత్రమే బ్లాక్ చేసేవాళ్ళు. కానీ 2026 బిల్లులో ఏ మార్పు అంటే ఒకవేళ ఏదైనా సంస్థ లైసెన్స్ క్యాన్సిల్ అయితే అప్పటి వరకు విదేశీ డబ్బుతో ఆ సంస్థ కొనుగోలు చేసిన భూములు, భవనాలు, ఆస్తులన్నింటినీ ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకుంటుంది. నెంబర్ 2 డీమ్డ్ సెసేషన్
అంటే ఆటోమేటిక్ క్యాన్సిలేషన్. 2010 చట్టంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సంస్థకు ఆర్డర్ ఇస్తే తప్ప ఆ సంస్థ లైసెన్స్ రద్దయ్యేది కాదు. కానీ 2026 నిబంధనల ప్రకారం ఏ సంస్థకైనా సరే టైంకి రెన్యువల్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోయినా ఎలాంటి ఆర్డర్ లేకుండానే రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. దాంతో ఆ డబ్బు అంతా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. నెంబర్ 3, యాక్టివిటీ స్టేట్ స్పెసిఫిక్ లిమిట్స్. అంటే 2010 చట్టం ప్రకారం ఒక సంస్థకు వచ్చిన అమౌంట్ను దేనికైనా వాడుకునే అవకాశం ఉండేది. అంటే ఆ అమౌంట్ను మత కార్యక్రమాలకు ఏ ప్రాంతంలో అయినా వాడే అవకాశం ఉండేది. కానీ 2026 నిబంధనలలో ఒక సంస్థకు అమౌంట్ వస్తే ఆ నిధులు ఏ రాష్ట్రంలో ఖర్చు చేస్తున్నాయో ముందే స్పష్టంగా నమోదు చేయాలి. ఒక ప్రాంతం పేరు చెప్పి వేరే ప్రాంతంలో నిధులు వాడటం ఇక కుదరదు. అంటే ఆ అమౌంట్ని మతపరమైన కార్యక్రమాలకు, ఉచిత అన్నదాన కార్యక్రమాలకు వాడవచ్చు. కానీ విదేశీ నిధులను మత మార్పిడుల కోసం ఉపయోగిస్తే ఆ సంస్థపై తీవ్రమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి. నెంబర్ 4, పేరుకు మాత్రమే ఎన్జిఓలు పెట్టి విదేశాల నుంచి నిధులు పొంది ఆ నిధులు వాడకుండా ఉంచే సంస్థలను రద్దు చేయటం. అప్పటి వరకు గడిచిన 2 ఏళ్లలో కనీసం 10 లక్షల రూపాయలు కూడా సరైన పనులకు ఖర్చు చేయకుండా ఉండే ఎన్జిఓలకు లైసెన్స్ రెన్యువల్ కాకుండా 2026 చట్టం నిరోధిస్తుంది. నెంబర్ 5, భారత్లో ఉండే ఏ ఎన్జిఓ సంస్థకైనా డైరెక్టర్గా భారతీయుడే ఉండాలి, విదేశీ వ్యక్తి ఉండకూడదు అనేది ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ బిల్లు వల్ల అమెరికా ఎందుకు భయపడుతోంది అంటే అమెరికాకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులు భారతదేశంలో విదేశీ నిధులు పొందుతూ పరోక్షంగా శాసించే ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. అది ఏమంటే నెంబర్ 1, విదేశాల్లో పనిచేసే భారతీయులు కుటుంబానికి పంపే డబ్బును రెమిటెన్సీ అంటారు. ఎగ్జాంపుల్, దుబాయ్లో పనిచేసే భారతీయుడు తన తల్లిదండ్రులకు లేదా తన కుటుంబానికి తన సంపాదన 50,000 రూపాయలు పంపాడు. ఇది ఎఫ్సిఆర్ఐకి వర్తిస్తుందా అని కాదు. ఇది ఎఫ్సిఆర్ఐలో ఫారిన్ కాంట్రిబ్యూషన్గా పరిగణించబడదు. ఎందుకంటే ఇది సాధారణంగా పర్సనల్ రెమిటెన్సీకి సంబంధించింది. నెంబర్ 2, విదేశీ కంపెనీ భారత్లో పెట్టుబడి పెడితే ఆ అమౌంట్ను కూడా ఎఫ్సిఆర్ఐ చట్టం వర్తించదు. ఎందుకంటే ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాంపుల్, ఒక అమెరికన్ కంపెనీ భారత్లో ఫ్యాక్టరీ పెట్టడానికి పెట్టుబడి పెడితే ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇది భారత్లో అన్ని అనుమతులతో ప్రారంభమవుతుంది. కావున దీనికి ఎఫ్సిఆర్ఐ చట్టం వర్తించదు. ఇప్పుడు చెప్పండి, ఈ బిల్లు మన దేశంలో అవసరం ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.